15 రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి మండిపడ్డారు. రాబోయే 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున కలెక్టరేట్ను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా తోట మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పొద్దుతిరుగుడు కొనుగోలును వేగవంతం చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాజమల్లుకు రైతులతో కలిసి చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో జాప్యం చేయడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. గత 10 రోజులు ధాన్యం కొనుగోలు నడిస్తే అందులో దాదాపుగా 222 మంది రైతుల వద్ద 5,500 బ్యాగులలో దాదాపుగా 2,700 క్వింటాల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. రానున్న 2-3 రోజులలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన దీనిపై నిర్ణయం తీసుకుని కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. లేకుంటే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కురుమ యాదగిరి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సిలివేరు మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బక్క కనకయ్య, రైతు బంధు మండల మాజీ అధ్యక్షుడు కనకయ్య పాల్గొన్నారు. ఈరోజు తోటలో పొద్దుడు రైతులతో కలిసి ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో పొద్దుడు పంటను వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి వినతి పత్రం రైతుతో కలిసి ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఆర్భాటంగా 29వ తారీఖు 2వ నెలలో ప్రభుత్వం ఆర్భాటంగా పొద్దుడు పంటను కొనుగోలు చేస్తున్నామని చెప్పి సెంటర్లను ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత దాదాపు ఒక 15 రోజులు మాత్రమే సెంటర్ను నడిపించడం జరిగింది. ఈ 15 రోజులలో దాదాపు 250 మంది రైతుల దగ్గర ఒక 10 లోడ్ల పొద్దుడు పంటను మార్కెట్ వాళ్లకు తరలించడం జరిగింది. ఆ 15 రోజుల తర్వాత అంటే దాదాపు స్టార్ట్ చేసి ఇప్పటికి 40 రోజులు అవుతుంది. 15 రోజులు మాత్రమే సెంటర్ నడిచింది. దాదాపు 20 నుంచి 25 రోజుల నుంచి ఇప్పుడు మన పంట దాదాపు 250 మందికి రైతులకు సంబంధించినటువంటి పొద్దుడు పంట మన మార్కెట్లో ఉన్నది. ఇప్పుడు మనకు పెద్ద ప్రమాదం ఏంటంటే వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు. దాదాపు 3-4 రోజులు వర్షాలున్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్యాడీ ఒడ్లు హార్వెస్టింగ్కి వచ్చినాయి. ఇప్పుడు ఒడ్లు కూడా మార్కెట్లకు వస్తున్నాయి. ఇప్పుడు ఆ పొద్దుడు పంట మొత్తం మార్కెట్ నిండిపోయింది. ఇలా ఒడ్ల రైతులు ఇప్పుడు వడ్లు తీసుకొచ్చి ఎక్కడికి వస్తారు, ఇవన్నీ కూడా పెద్ద సమస్యగా తయారవుతా ఉంది. కాబట్టి ఈ యొక్క రైతుల సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా నెరవేర్చాలి. వీళ్ళని రోడ్డు మీదకి తీసుకురావద్దని చెప్పి కోరుతా ఉన్నాం.